వ్యూవర్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకుందామండి. ఇది హెల్త్ జీనీ బ్రాండింగ్లో వస్తున్నటువంటి డిజిటల్ పర్సనల్ వెయింగ్ స్కేల్ అండి. అంటే మనము రెగ్యులర్గా మన వెయిట్ను మానిటర్ చేసుకోవడం కోసం యూస్ఫుల్గా ఉండే ప్రోడక్ట్ అనమాట. వెయిట్ లాస్ కోసము, అదేవిధంగా వెయిట్ గెయిన్ కోసం వర్కౌట్ చేస్తూ ఉండే వాళ్ళకు మన వెయిట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవడం కోసము ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. దీని మోడల్ నేమ్ వచ్చేసి HD221. ఒకసారి ఈ బాక్స్ పైన ఉన్న డీటెయిల్స్ మనం చెక్ చేద్దాము. సైడ్కి హెల్త్ జీన్ అని మెన్షన్ చేసి ఉందండి. దీనికి బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకు ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ అన్ని మెన్షన్ చేశారు. మొదటగా హై ప్రెసిషన్ స్ట్రెయిన్ గేజ్ సెన్సర్స్ అని ఉన్నాయి. తర్వాత ఆటో ఆన్ ఆఫ్ ఫీచర్ ఉందట ఇందులో. తర్వాత టెంపర్డ్ గ్లాస్ అట. తర్వాత యాంటీ స్కిడ్ ప్లాట్ఫామ్ అని మెన్షన్ చేశారు. లోడ్ కెపాసిటీ 180 kg అని ఇచ్చారు. నెక్స్ట్ ప్లాట్ఫామ్ సైజ్ ఇక్కడ మెన్షన్ చేశారండి, 260x260 mm. దీంట్లో లో బ్యాటరీ ఇండికేటర్ కూడా ఉంది ఫీచర్. నెక్స్ట్ లార్జ్ ఎల్ఈడి డిస్ప్లే. నెక్స్ట్ దాని తర్వాత ఓవర్లోడ్ ఇండికేటర్. ఇవన్నీ ఫీచర్స్ అన్నీ మనకి ఇందులో చూడడానికి కనిపిస్తాయి. నెక్స్ట్ దీని కింద మీరు చూసినట్లయితే ఈ హెల్త్ జీనీ బ్రాండింగ్లో రకరకాల స్టైల్స్తో కూడినటువంటి వెయింగ్ మిషన్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఈ మోడల్ చెక్ చేసి మనము తీసుకోవచ్చు. మనకు ఏది బాగా నచ్చుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అండి. మనకు రిఫరెన్స్ కోసం ఇక్కడ దీనిపైన ఇచ్చాడు. ఇప్పుడు లోపల ఉన్న కంటెంట్స్ చూద్దాం మనం ఒకసారి. నీట్గా ఒక కాటన్లో ప్యాక్ చేసి ఉందండి ఇది. దీంతో పాటు మనకు 2 AAA బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బాక్స్ పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ ఇది ఓపెన్ చేసినట్లయితే ఈ థర్మోకోల్ కింద ఒక కవర్లో ర్యాప్ చేసి పెట్టారు. కవర్ ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఇది మనకు చూడగానే గ్లాస్ కనిపిస్తుంది, మనకు షైనింగ్గా ఉంది. టెంపర్డ్ గ్లాస్ తోటి దీన్ని పైన బిల్డ్ చేశారని మెన్షన్ చేశారు. దీని లోపల మనకు పేపర్, ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. దీని ద్వారా ఈ మెషిన్ మనం ఏ విధంగా ఆపరేట్ చేయాలి, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఏమన్నా ఇబ్బంది కలిగినప్పుడు ట్రబుల్ షూట్ ఏ విధంగా చేయాలని టోటల్ ఇన్ఫర్మేషన్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి వారంటీ కార్డు. మనకి ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ఒక మంచి విషయం ఏంటంటే ఇది 3 సంవత్సరాల వారంటీతో వస్తుందండి. అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకు. ఈ వారంటీ కార్డులో రకరకాల మోడల్స్, మనము ఏ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇందులో ఇచ్చారు. ఈ పేపర్స్ కాస్త పక్కన పెట్టినట్లయితే ఒకసారి వెయింగ్ మిషన్ ఎలా ఉందో చూద్దాము. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇవి స్ట్రెయిన్ గేజెస్ అంటారండి. మన ఈ వెయిట్ మొత్తం ఇవే తీసుకుంటాయి. ఈ వెయిట్ మీద పడినప్పుడు ఇవి మూమెంట్ అవి దీని ద్వారా మనకు ప్రెషర్ తోటి వెయిట్ అనేది ఎంత ఉందని క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాయి మనకు. దీని వెనుక ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ స్టిక్ చేసి పెట్టారు. చూడండి, చాలా థిన్గా ఉంది ఇది. ఈ గ్లాసు అసలు మనం దీనిపైన నిలిచి ఉంటే అసలు బ్రేక్ అవుతుందా అన్నంత థిన్గా ఉంది. చూపిస్తాను చూడండి. ఈవెన్ చిన్న బ్యాటరీ, దాంట్లో వచ్చిన బ్యాటరీ సైజ్ అంతా కూడా లేదు. అది దాని గేజ్ చాలా థిన్గా ఉంది. మధ్యలో ఉంది ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్ అండి. మన వచ్చిన బ్యాటరీస్ ఇందులో వేయాల్సి ఉంటుంది. మనకు 2 AAA బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నాను.
బ్యాటరీస్ వేయగానే డిస్ప్లే వచ్చింది దీనిలో. ఈ డిస్ప్లేలో మనకు 3 డీటెయిల్స్ కనిపిస్తాయండి. ఒకటి వెయిట్, ఇంకొకటి రూమ్ టెంపరేచర్, దానిపైన బ్యాటరీ ఇండికేటర్ అండి, బ్యాటరీ లెవెల్ ఇండికేటర్. దీన్ని వర్కింగ్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దామండి. ఫ్లాట్ ఒక సర్ఫేస్ పైన పెట్టేసి వెయిట్ చూడండి. ఒక 2-3 టైమ్స్ మెజర్మెంట్ తీసుకుంటే సేమ్ వస్తుందా లేదా చెక్ చేద్దాము. చూడండి, సేమ్. సెకండ్ టైం కూడా సెకండ్ టైం కూడా అంతే వస్తుంది వెయిట్, 89 అని. థర్డ్ టైం చూద్దాము. 3 టైమ్స్ చూసినా కానీ రీడింగ్ యాక్యురేట్ వస్తుందండి, ఏం చేంజ్ లేదు. ఈ మిషన్ చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. Audio Jungle.